వెల్కమ్ బ్యాక్ టు మన సేవ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. మరి ఇద్దరికి కూడా 1% మాత్రం ఛాన్స్ ఉంది. మరి ఆర్సీబీ అండ్ నాకు తెలిసినంత వరకు కూడా మరి అస్సాం అయితే వెళ్ళిపోయినట్టే, సిఎస్కే కూడా అస్సాం కూడా వెళ్ళిపోయినట్టే. కానీ భారీ విజయంతో వీళ్ళిద్దరు కూడా గెలిస్తే చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ అయితే ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి సిఎస్కే పరిస్థితి మరి ఎలా ఉంది, మరి ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఎలా ఉంది, హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందంటే మరి మరి ఇక్కడ రికార్డులో చూసుకున్నా సరే 21 మ్యాచ్ అనేది జరిగితే 15 మ్యాచ్లు గెలిస్తే 6 మ్యాచ్లకే పరిమితమైంది ఇక్కడ ఎస్ఆర్హెచ్. మరి ఎక్కడంటే అందరికి కూడా తెలిసింది చెన్నైలో జరగబోతుంది. చెన్నై పిచ్ స్పిన్నర్ పిచ్, ఎవరైతే టాస్ చేస్తుందో వాళ్ళైతే ఫస్ట్ ఫీలింగ్ అనేది ఎంచుకునే ఛాన్స్ ఉంది. కట్టడి చేసుకుని చాలా వరకు కూడా మరి 150, 160 కానీ కట్టడి చేస్తే చాలా వరకు కూడా గెలుపు పొందే అవకాశం కూడా ఎక్కువ ఉంది. మరి సెకండ్ దాంట్లోనైతే బ్యాటింగ్ చాలా ఉండే ఛాన్సెస్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఇలా ప్లేయర్ లెవెల్ చూసుకున్నా ప్లేయర్ లెవెల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్పచ్చు సిఎస్కే. రషీద్ కానీ రచన్ కానీ మరి దుబాయ్ నుండి కానీ ఫామ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఎంఎస్డి నుండి కానీ చెప్పాలి. జడేజా అయితే మంచి ఫామ్లోకి వచ్చాడు అని చెప్పాలి. మరి బౌలింగ్లో చూసుకున్న ప్రతిరాణ నుండి కానీ చాలా ఎక్సలెంట్గా మరి అయితే ఫామ్ అనేది నాకైతే మరి కనిపించింది. ఖలీల్ అహ్మద్ నుండి కానీ మరి అహ్మద్ నుండి కానీ ఇలా చూసుకుని చాలామంది ఉన్నారు. కానీ ఒకటి ఫామ్ అనేది రావాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా బిగ్ నార్క్ అనేది ఆడితే లాంగ్ ఇన్నింగ్స్ అనేది ఆడితే చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ అనేది ఉందని నాకైతే మరి అనిపిస్తుంది. మరి స్పిన్నర్లో కూడా అశ్విన్ అయితే మంచి ఫామ్లోకి అయితే వచ్చాడు. పర్లేదు బాగానే ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇలా చూసుకొని చాలా బాగుంది అనేది మనం చెప్పాలి. సిఎస్కే పరిస్థితి అయితే మిడిల్ ఆర్డర్ చూసుకోవాలి, మరి బ్యాట్స్మెన్లో కూడా చూసుకోవాలి. తలపాటు అనేది పడకుండా ముందుకెళ్తే చాలా మంచిది. మరి అక్కడ మరి ఎస్ఆర్హెచ్ చూసుకున్నా చాలా వరకు కూడా ఫెయిల్స్ అనేది కంటిన్యూ అయితే అవుతుందని చెప్పచ్చు వరుసగా. మరి హెడ్ నుండి కానీ అభిషేక్ నుండి కానీ మరి నితీష్ రెడ్డి నుండి కానీ కిషన్ నుండి కానీ వీళ్ళందరూ కూడా వరుస ఫెయిల్యూర్స్ అనేది కనిపిస్తుంది. క్లాస్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్గా మరి అయితే ఉన్నారని చెప్పచ్చు. మీ కానీ మరి ప్యాట్ కమిన్స్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ బౌలింగ్గా ఉన్నారని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు కూడా ఫామ్ అనేది రావాల్సిన పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా మరి బ్యాటింగ్ అనేది చూసుకుంటే టాప్ ఆర్డర్ మరి చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. పటేల్ నుండి కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పాలి. వనాల్ గ్యాట్ నుండి అయితే మనసారి బాగానే పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది అనేది నాకు మరి అనిపిస్తుంది. కానీ ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి వీళ్ళిద్దరికి కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఫామ్ ఎలా ఉంది ఏంటని చూసుకున్నా సిఎస్కే 60% అయితే ఎస్ఆర్హెచ్ అయితే 40% నాకు మరి అనిపిస్తుంది. మరి సెకండ్ ఎవరైతే ఇన్నింగ్స్ ఆడతారో వాళ్ళకైతే చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ అయితే ఉందని నాకు అనిపిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ అయితే 70% గెలిచే ఛాన్స్ అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది. టాస్ అనేది చాలా కీలకంగా నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇది ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ చేస్తారని నేను స్పాన్సర్ అయితే కోరుకుంటూ మీ సెన్ గారు. Bye-bye.